మరియు ప్రభు యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనందరి కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. అపోస్తలులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది, ప్రార్థించుదాం. సర్వకృపానిధియగు ప్రభువా, సకలమును సృజించిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాథా, నీ అడుగు జాడలలో మేము నడుచుటకు నీ వాక్యము మాకు మార్గం చూపించినట్లుగాను ఈ ధ్యానము నీ దృష్టికి యోగ్యంగా చేసుకొని మమ్మలను నీ పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థించుతున్నాం. నీ వాక్యము బలము కలిగినది, జీవము కలిగినది. ఈ వాక్యంలో మేము ఫలించుటకు కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన వాళ్ళను, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ వాక్య ధ్యానంలోకి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దిన వాక్యములు ధ్యానం చేసుకొనక మునుపు గత వారము ఏ వాక్యం ధ్యానం చేసుకున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన దేవుడు అర్థవంతమైన దేవుడు అని గత వారము మనము ధ్యానం చేసుకుందాం. మానవుడు దేవునిని తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు, మానవుడు దేవుని కోపగించటానికి మతంలోని కొందరు కారణమైనప్పుడు, అది కాదు, దేవుడు ఏ మాట చెప్పినా, ఏది ప్రవక్తల ద్వారా ప్రవచింపజేసినా కూడా అది అర్థవంతమైనది అని జ్ఞాపకం చేసుకున్నాం పోయిన వారం. సాంప్రదాయిక జ్ఞానం నుంచి, అలాగే సాంప్రదాయిక కాడి నుంచి దేవుడు ఎలాగైతే మనలను విమోచించాడో, నూతన నిబంధనల ద్వారా నూతన అర్థాన్నిచ్చి యేసు ప్రభువారు మన కాడిని తేలిక చేశాడని గత వారం ధ్యానం చేసుకున్నాం. ఈ వారము చదవబడిన 3 లేఖనాలు, 75వ సంకీర్తన, భక్తుడైన ఆసాపు రచించినటువంటి కీర్తన. ఆసాపులు చాలామంది ఉన్నారు. రాజైన హిజ్కియా కాలంలో ఉండిన ఆసాపు రచించిన కీర్తనని చాలామంది అభిప్రాయము. అయితే కీర్తనలో దేవుడు గర్విష్ఠుల కొమ్మును అణిచివేస్తాడని జ్ఞాపకం చేశాడు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్రాంతి దినము గురించి ప్రభు వాగ్దానం చేసి ఉన్నాడు. దానిని పౌలు జ్ఞాపకం చేశాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 1-8 వచనాలు కలిగిన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినం గురించి గొప్ప సందేశాన్ని పరిసయ్యులకును ఉండినటువంటి అక్కడ ఉన్న వారికి ఆ సందేశాన్ని ఇస్తున్నట్టు మనం చదువుకుందాం. ఈ 3 లేఖనాలను బట్టి వాగ్దాన విశ్రాంతి అనే అంశాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. వాగ్దాన విశ్రాంతి. హెబ్రీ పత్రిక మనం చదువుకున్నాం. హెబ్రీ పత్రికను మొత్తాన్ని 4 రకాలుగా విభజించారు. 4 రకాలైన అంశాలతో విభజించారు. మొదటి 4 అధ్యాయాలని గో ఇన్ అనేటువంటి మాట, గో ఇన్ అనేటువంటి మాటను దానికి 4 అధ్యాయాలకు ఆపాదించారు. ఆ తర్వాత 5-6 అధ్యాయాల వరకు గో ఆన్ అనేటువంటి మాటను 5-6 అధ్యాయాలకి ఆపాదించారు. ఆ తర్వాత 7-10 వచనాలు కలిగినటువంటి అధ్యాయాలను గో అప్ అనేటువంటి మాటను ఆ 10 అధ్యాయాలకి ఆపాదించారు. ఆ తర్వాత చివరి అధ్యాయాలకి గో అవుట్ అనేటువంటి మాటను ఆపాదించారు. ప్రియులారా, లోపలికి వెళ్ళు, పైకి వెళ్ళు, బయటికి వెళ్ళు, ఇలాంటి పదజాలాలతోటి హెబ్రీ పత్రిక ఇమిడి ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి
4వ అధ్యాయంలో గో ఇన్ అనేటువంటి మాట ద్వారా ఆ అధ్యాయాలన్నీ కూడా ఇమిడి ఉన్నాయని పండితుల అభిప్రాయాలు జ్ఞాపకం చేసుకోవాలి. అనగా లోపలికి వెళ్ళాలి, దేవుని రాజ్యం లోపలికి మనం ప్రవేశించాలి, దేవుని రాజ్యం లోపలికి ప్రవేశించాలి. ఎలా ప్రవేశించాలో కూడా దేవుని వాక్యం మనకి స్పష్టంగా జ్ఞాపకం చేయబడుతుంది. అయితే ఈ 4వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు కలిగిన భాగంలో విశ్రాంతి లోపలికి ప్రవేశించండి అని చెబుతున్నాడు. గో ఇన్, మీరు దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించండి, లోపలికి రండి, దాని లోపల ప్రవేశించండి అని జ్ఞాపకం చేయబడుతుంది. మొదటి అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు గల భాగంలో దరిదాపుగా 11 సార్లు విశ్రాంతి 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 అనే పదాన్ని వాడాను. అన్నిసార్లు చెప్పడంలో ఏంటి వాక్యం అర్థం అని అంటే, చాలామంది కూడా ఈ విశ్రాంతి మినహాయించి ఆ విశ్రాంతిలో ఉన్నటువంటి కొన్ని ఆచారాలను, కొన్ని పద్ధతులను మాత్రమే పాటించారు, కానీ దానిలో ఎవరు నిలిచుండినటువంటి వారు కాలేదు, దాని లోపలికి వచ్చినటువంటి వారు కాదు. అందుకని యేసు ప్రభువారు మాటల్లోనూ, పౌలు భక్తుడి మాటల్లోనూ ఈ విశ్రాంతి లోపలికి ప్రవేశించాలని స్పష్టంగా చెబుతూ, ఆ విశ్రాంతి యొక్క విలువను చెబుతూ 11 సార్లు విశ్రాంతి అనే పదాన్ని మొదటి 4 అధ్యాయాలు రాశారు. విశ్రాంతి యొక్క విలువ, విశ్రాంతి యొక్క పద్ధతి, విశ్రాంతి యొక్క ఆచరణ, విశ్రాంతి యొక్క ప్రమాణం ఏంటో, ప్రామాణికత ఏంటో చాలా విపులంగా పౌలు భక్తుడు రాయటం మనం చూస్తాం. అలాగే సువార్త పాఠ్య భాగంలో యేసు ప్రభువారు ఆ విశ్రాంతి దినం గురించి కూడా చెప్పటం మనము జ్ఞాపకం చేసుకుంటాం. 4 రకాలైన విశ్రాంతులు ఈ హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు జ్ఞాపకం చేశారు. 4 రకాలైన విశ్రాంతులు. మొదటిది, దేవుడు సృష్టిని సృజించిన తర్వాత 6 దినములు సృష్టి చేసి దేవుడు 7వ దినమున రెస్ట్ తీసుకున్నట్టుగా బైబిల్ లేఖనం మనం చదువుతాం. అది పౌలు భక్తుడు 4వ అధ్యాయము 4వ వచనంలో దాన్ని రాశాడు. 4వ వచనం, దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించెను అనేటువంటి మాటను జ్ఞాపకం చేశాడు. రెండవ విశ్రాంతి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వారు కనాను దేశంలోకి ప్రవేశించేటప్పుడు భయంకరమైన యుద్ధాలు చేశారు. ఆ యుద్ధాల నుంచి దేవుడిచ్చిన విశ్రాంతి గురించి పౌలు భక్తుడు మాట్లాడాడు. అది మనము 6 నుంచి 8వ వచనంలో చూస్తాం. యెహోషువ వారికి విశ్రాంతి కలుగు చేసిన ఎడల ఆ తర్వాత మరి ఒక దినం గురించి ఆయన చెప్పకపోవునని. 3వ విశ్రాంతి, ఆయన క్రీస్తు ప్రభువుని ఎవరు విశ్వసిస్తున్నారో వారి హృదయాలకు విశ్రాంతి అనేటువంటి దాన్ని పౌలు భక్తుడు ఆ కింద వచనాల్లో 10 నుంచి వచనాల్లో జ్ఞాపకం చేస్తాడు. 4వ విశ్రాంతి, ఆయన ప్రభువారు ఇచ్చినటువంటి శాశ్వతమైనటువంటి విశ్రాంతి, అనగా ఇది దేవుని రాజ్యము లోపట ఉండేటువంటి విశ్రాంతి, పరలోకంలో దేవుడు కలుగు చేసినటువంటి మనిషికి కలుగు చేసిన విశ్రాంతి గురించి మాట్లాడాడు. 4 రకాల విశ్రాంతి. అయితే వీటిలో మనము ప్రాముఖ్యంగా 2 రకాల విశ్రాంతి గురించి మనము ధ్యానం చేసుకోబోతున్నాం. అందుట్లో 3వదిగా ప్రాముఖ్యమైనది హృదయ సంబంధమైన విశ్రాంతి. దీనిని గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. ఏమిటి హృదయ సంబంధమైన విశ్రాంతి? వాస్తవంగా ఇశ్రాయేలులకు దేవుడు ఈ విశ్రాంతిని ఏర్పాటు చేసి ఉన్నాడు. అది మనందరికీ తెలుసు. దేవుడు 6 దినాలు పనిచేసి 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. దానిని అనుసరిస్తూ ఇశ్రాయేలీయులు కూడా ధర్మశాస్త్ర రూపంలో వారికి ఈ విశ్రాంతి దినాన్ని ప్రభు ఏర్పాటు చేశాడు. విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించండి అని ప్రభు జ్ఞాపకం చేశాడు. అయితే ఇది రాను దాని ప్రామాణికతను కోల్పోతూ, దాని గొప్పతనాన్ని కోల్పోతూ, దానిలో మానవుడు కల్పించినటువంటి పద్ధతులు, మానవుడు కల్పించినటువంటి
భయంకరమైన కఠినమైనటువంటి శిక్షలు దానిలో అమలుపరచడం ప్రారంభించారు. కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందుట్లో దేవుడు ఏర్పాటు చేసిన దాన్ని మానవుడు దాని ప్రామాణికతను మార్చి మరి చేయటం మనం చూస్తాం. అసలు విశ్రాంతి దినం ఎందుకు ఉంది, దీనిని మనం గ్రహించాలి. దేవుడు మానవుడికి ఎందుకు విశ్రాంతి దినం ఏర్పాటు చేశాడు, ఆయన విశ్రాంతి తీసుకోవటంలో దానిని మనకివ్వటంలో దాని అర్థం ఏంటి? మానవుడు నిరంతరంగా కష్టజీవి అయిపోతే మానవ సంబంధాలు తెగిపోతాయి, మానవ బాంధవ్యాలు దెబ్బతింటాయి, మానవుడు హృదయము దెబ్బతిని మానవుడు మానసికంగా చాలా క్షీణత దశలోకి వెళ్ళిపోతాడు. అందుకనే మానవుని జీవితంలో నిరంతరం కష్టం చేస్తున్నాడు కాబట్టి ఆ కష్టం ద్వారా మనిషి మానవ సంబంధాలను కోల్పోతూ ఉంటాడు. కాబట్టి దేవుడు మానవ సంబంధాలను తిరిగి పునరుద్ధరించుకోవటం కోసం దేవుడు విశ్రాంతి దినం ఏర్పాటు చేశారు. మీరందరూ నేను చూస్తుంటే చాలా సంతోషం వేసింది. వారం అంతా మీరు చాలా కష్టపడతారు, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, కుటుంబ పనుల్లో, భయంకరమైన ప్రయాణాల్లో, ఎక్కడెక్కడో నుంచి వచ్చారు, ఎక్కడెక్కడో ఉంటారు ఈ మహానగరంలో. కానీ ఆదివారం ఇక్కడ కలుసుకొని కొంచెం సేపు మాట్లాడుకొని మానవ సంబంధాలను పునరుద్ధరించుకోవటం, ఆ బంధాలు ఆ బాంధవ్యాలు దెబ్బతినకుండా ఆ మానవ విలువలను కలిగి ఉండటం నేను గమనించా. దేవుడు ఈ విశ్రాంతి దినం ఏర్పాటు చేయటంలో అదే ప్రాముఖ్యమైన అర్థమని ఒక పండితుడు స్పష్టంగా జ్ఞాపకం చేశాడు. రెండవది, ఎందుకు ఈ విశ్రాంతి దినాన్ని దేవుడు ఏర్పాటు చేశాడంటే, మానవుడు నిరంతరంగా కష్టపడుతూ దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను కూడా విడిచిపెడతాడేమో, దేవుడు అనేటువంటి అంశాన్ని మర్చిపోయి దేవుని ప్రాధాన్యతను తగ్గించేసి మానవుడు దేవుణ్ణి మరిచిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని దేవుడు ఆ దినమును పరిశుద్ధపరిచేనని దేవుని వాక్యం జ్ఞాపకం చేసింది. సో అది పరిశుద్ధమైన దినం, అది దేవుని కేటాయించాల్సినటువంటి దినం. ఒకటి మానవ సంబంధాలు బలపరుచుకోవటం ఒకటైతే, మానవీయ అవసరతలో మనుషులు స్పష్టంగా అనేకమైన విషయాలు చర్చించుకోవటం ఒక ఎత్తు అయితే, దేవునిని ఆరాధించడానికి కూడా ఈ విశ్రాంతి దినము ఉంది. కాబట్టి రాను 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 ఈ విశ్రాంతి దినం యొక్క ఉనికిపోయి ఇది అనేకుల జీవితాలు బలి కావటానికి కారణమైంది, అనేకులు చావుకు కారణమైంది, అనేకుల ఆకలితో చచ్చిపోవటానికి కారణమైంది, అనేకులు పేదవారు అలమటించి బాధతో భయంకరంగా దేవుణ్ణి దూషించడానికి కారణమైంది. గత వారం చెప్పాను, ఈ కఠినమైనటువంటి సాంప్రదాయాలు ఎలా అయిపోయిందంటే దేవుణ్ణి మనిషి ద్వేషించే స్థాయికి వెళ్ళిపోయింది. ఒక రకంగా దేవుడు దుర్మార్గుడా అని బలహీనులు, అల్పవిశ్వాసులు, పేదలు, బలహీనులైనటువంటి విధవరాళ్ళు కానీ పేదవారు కానీ ఆలోచన చేసుకునేటువంటి దశకి వెళ్ళిపోయింది. దేవుడు ఎంత కఠినుడా, ఎంత దుర్మార్గుడా, నా మీద ఎంత భారం మోపి ఈ దినమో ఏ పని చేయకూడదు, ఏ తిండి తినకూడదు, నన్ను చావమని చెప్పినంత కఠినుడా అనేటువంటి దశకి వెళ్ళిపోయింది. అలాంటి స్థితికి తీసుకువెళ్ళిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ విశ్రాంతి దినం గురించి మాట్లాడతాడు. పౌలు భక్తుడు కూడా ఈ విశ్రాంతి దినం గురించి స్పష్టంగా జ్ఞాపకం చేస్తాడు. ఎందుకు ఈ విశ్రాంతి ఉంది, దాని ప్రామాణికత ఏంటి, మరి పరిసయ్యులు సద్దుకాయలు ఈ విశ్రాంతి దినం యొక్క పద్ధతిని, దాని ప్రామాణికతను మార్చివేసి ఎందుకు ఇలా చేస్తున్నారనే దాన్ని ప్రభువు స్పష్టంగా గద్దిస్తూ ఆయన దానికి తగినటువంటి జవాబును సమాధానం ఇచ్చాడు. ఆయన శిష్యులు పంట చేలలో పడి వెళ్ళుచుండగా వారు వెన్నులు తుంచుకొని తినిరి. అంతే, పరిసయ్యులు ఇదిగోని శిష్యులు వెన్నులు తుంచుకొని తింటున్నారు, విశ్రాంతి దినం అనేది చెయ్యతగదే, ఇలా చేయకూడదే, విశ్రాంతి దినము కదా అని ఆ కఠినమైనటువంటి ఆజ్ఞలు పాటించట్లేదని యేసు ప్రభు వారితో చెప్పినప్పుడు యేసు ప్రభు వారు దావీదు కాలపు నాటి సంగతిని జ్ఞాపకం చేశాడు. దావీదు దేవాలయంలోని యాజకులు మాత్రమే తినేటువంటి సమ్ముఖపు రొట్టెలు దావీదు తిన్నాడు. ఎందుకు దావీదు తిన్నాడని, దావీదుతో ఉన్నవారు ఆకలిగా ఉన్నారు. సో ఆకలి కొనిన సందర్భంలో ఇది తినవచ్చు
ఇలా చెయ్యొచ్చు అని యేసు ప్రభు వారి గొప్ప సందేశం ఇచ్చారు. మనం చదివితే సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల భాగంలో మరి యాజకుడైన అహిమెలెకు కాలమందు దావీదు అహిమెలెకును అడిగి, దేవాలయం లోపట యాజకులు మాత్రమే కానీ ఇంకెవరు భుజింపకూడనటువంటి సమ్ముఖపు రొట్టెలు తిన్నారు, వారు ఆకలి తీర్చుకున్నారు. దావీదు తిన్నాడు, దావీదుతో పాటు ఉన్నటువంటి వారు ఆకలి తీర్చుకున్నారు. యేసు ప్రభు వారు ఆ సందేశాన్ని జ్ఞాపకం చేస్తూ, ఇదిగో ఇలాగ చెయ్యొచ్చు అని ఆయన పరిసయ్యులకు సద్దూకయ్యులకు చక్కటి సందేశాన్ని ఇచ్చారు. దీనిలో 2 ప్రాముఖ్యమైన అర్థాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారు ఇది చెప్పటంతో 2 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి, విశ్రాంతి దినమున మానవుని యొక్క ముఖ్యమైన అవసరతలు తీర్చుకోవచ్చు. మానవుడు ధర్మం చేయొచ్చు, మానవుడు న్యాయం చేయొచ్చు, మానవుడు మేలు పొందొచ్చు, మానవుడు మేలు చేయొచ్చు, మానవుడు న్యాయపరమైనది ఏదైనా అనుభవించవచ్చు అని చెప్పడంతో యేసు ప్రభు వారు ఈ సందేశాన్ని, ఈ అర్థాన్ని ఇచ్చేటట్లు మాట్లాడాడు. రెండవ అర్థము, ఈ విశ్రాంతి దిన ప్రామాణికతను పరిసయ్యులు మినహాయించి దాన్ని తప్పుదారి పట్టించినందుకు దాని ప్రామాణికత జ్ఞాపకం చేస్తారు. ఎలా అంటే, ఉదాహరణకి మనందరికీ తెలుసు, ట్రాఫిక్ రూల్స్ అందరికీ తెలుసు. కానీ అంబులెన్సులో ఒక వ్యక్తి గుండెపోటుతో చావ స్థితిలో ఉన్నప్పుడు అంబులెన్స్ వాడు ట్రాఫిక్ రూల్స్ పాటించగలుగుతాడా? పాటిస్తే వాని ప్రాణం ఏమవుతుంది? దాన్ని అర్థం చేసుకుందామా. ఈ ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో కొన్నిసార్లు పోలీసు వారు కూడా వాటిని అధిగమించి, ట్రాఫిక్ రూల్స్ను అధిగమించి మనిషి ప్రాణాన్ని కాపాడటానికనో, లేకపోతే ఒక నాయకుడి ప్రాణాన్ని కాపాడటానికనో, లేకపోతే ప్రజల క్షేమార్థమై కొన్నిసార్లు వాటిని అధిగమించాల్సి వస్తుంది. అంబులెన్స్ వాడిని నువ్వు ఇలా ఎందుకు వెళ్తున్నావు, ఇది ట్రాఫిక్ రూల్ కదా, ఇలా వెళ్ళకూడదు కదా, రెడ్ సింబల్ పడింది కదా, ఇలా నువ్వు వెళుతూ ఇది తప్పు కదా అని వానితో మనం మాట్లాడ తగదు కదా. మనిషి ప్రమాద దశలో ఉండినప్పుడు కొన్నిటిని అధిగమించాల్సి వచ్చింది. అందుకనే ఈ విశ్రాంతి దిన ప్రామాణికత ఏమిటో మనుషులు గ్రహించడం మానేశారు. మనిషి ప్రమాదంలో ఉన్నప్పుడు, చచ్చేటప్పుడు విశ్రాంతి దినం అని పాటించాలంటే మానవుని ప్రాణం ఏమైపోతుంది? ఒక మనిషి బలి కొనాల్సి వస్తుంది, ఎంతోమంది ఆకలితో అలమటించి చావాల్సి వచ్చింది. అందుకని యేసు ప్రభు వారు అక్కడ జ్ఞాపకం చేస్తూ, నేను బలిని కోరువాడను కాను, కనికరమునే కోరుచున్నాను. యేసు ప్రభు వారి విశ్రాంతి దినం గురించి చెప్పటంలో ఒకటి, మానవ అవసరతలు తీర్చుకోవచ్చు అని చెబుతూ, రెండవది విశ్రాంతి దిన ప్రామాణికతను మనిషి గుర్తుపెట్టుకోవాలి, దాని అర్థాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన ఎప్పుడో ఒక చిన్న పిల్లవాడి గుండెను తరలించారు అంబులెన్స్. ఆ ప్రాంతం నాకు, ఆ సిచ్యువేషన్ నాకు స్పష్టంగా గుర్తులేదు, కానీ పిల్లవాడి గుండెను మరి తరలించడంలో పబ్లిక్ అంతా కూడా సహకరించారు. ఎక్కడ వెహికల్స్ అక్కడ ఆఫ్ చేసి ట్రాఫిక్ రూల్స్ అన్నీ కూడా అధిగమించి ఒక చిన్న పిల్లవాడిని కాపాడటం కోసమై ఎంతో పోలీసు వారు ప్రయత్నం చేశారు. అంటే మానవుడి ప్రాణం ముఖ్యమా, మత ఆచారం ముఖ్యమా? మానవుని యొక్క జీవిత భయంకరమైన సమస్య ముఖ్యమా, మత సంబంధమైన ఆచారం ముఖ్యమంటే యేసు ప్రభు వారు అద్భుతంగా చెప్పాడు. ఒకటి, మానవ అవసరతలు తీర్చుకోవచ్చు, రెండోది విశ్రాంతి దిన ప్రామాణికతను సరిగా గ్రహించండి అని జ్ఞాపకం చేశారు. యేసు ప్రభు వారు దాన్ని జ్ఞాపకం చేస్తూనే చాలామంది ప్రాణాలు పోయాయంట. చరిత్రలో ఒక చరిత్రకారులు జ్ఞాపకం చేస్తారు, ఈ విశ్రాంతి దినం మూలంగా ఎంతోమంది ప్రాణాలు సైతం పోయాయంట. అందుకని యేసు ప్రభు వారు చెబుతారు, నేను బలిని కోరువాడని కాను, నేను కనికరాన్ని కోరువాడను. దాని సందర్భంలో యేసు ప్రభు వారు ఆ తర్వాత అధ్యాయంలో ఒక ఊచ చెయ్యగలవా నేను బాగు చేశారు. అంతకు పూర్వం మనం ధ్యానం చేసుకున్నాం, 38 సంవత్సరాల బెతస్దా కోనేటి యొద్ద పడి ఉన్నటువంటి వాడిని బాగు చేసిన దినము విశ్రాంతి దినమే. ఇంకా ఎంతోమందిని బాగు చేశాడు, ఎంతోమందిని రోగాల నుంచి విడిపించాడు, ఎంతోమందిని స్వస్థపరిచాడు, ఎంతోమంది ఆకలి తీర్చుకోవచ్చని ప్రభు స్పష్టమైన సందేశం ఇచ్చారు. కనుక ఈ విశ్రాంతి
హృదయ సంబంధమైనది. దేవుడు సైతం కూడా విశ్రాంతి తీసుకున్నాడు. 6 దినములు కష్టపడి 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అది మానవ జీవితాలకు అవసరం, మానవుని ప్రాణానికి అవసరం, మానవుని ఆరోగ్యానికి అవసరం, మానవ జీవన అవసరతకు అవసరం, మానవుడు దేవుడు దగ్గరికి అవటానికి అవసరం, మానవుడు దేవుడితో బంధాన్ని బలపరుచుకోవటానికి అది అవసరమైనది. దీనిని ఆధారం చేసుకొని, ఉదాహరణకి ఆదివారం ఉంది. ఈ ఆదివారం అనే అంశాన్ని కఠినంగా రుద్దేమనుకోండి, మీ జీవితాల మీద కొన్ని జీవన అవసరతలు దెబ్బతింటాయి, పాడవుతాయి. నీ గొర్రె బావిలో పడింది, నీవు ఈరోజు తీయటానికి ఆదివారం కదా తీయటానికి వీలు లేదంటే ఇది నీ జీవితానికి ఎలా మారుతుంది? బహు కఠినంగా మారుద్ది కదా. దేవుడు నీకు ఎలా అవపడతాడు? బహు కఠినుడుగా అవపడతాడు. నాకు ఎలా అవపడతాడు? బహుశా నేను ఇది నా బిడ్డ లేకపోతే ఆపదలో ఉంటే, లేకపోతే ఒక గొర్రెనో ఒక పశువో బావిలో పడి ఆపదలో ఉంటే ఇది చెయ్యకూడదు, ఈరోజు దేవుని ఆదివారం ఆరాధించే సమయం అంటే ప్రభు దానిని అధిగమించవచ్చు అని జ్ఞాపకం చేశాడు. కొండ మీద ప్రసంగం యేసు ప్రభువారు ఇంకా ఆయన మనల్ని ఇంకొక మైలురాయి ముందుకు ప్రయాణం చేయమని చెప్పాడు. నీ సహోదరికి నీకేదైనా ద్వేషం ఉంటే అసలు మొదట బలిపీఠం యొద్దకు వచ్చేదానికంటే మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడిరా అని జ్ఞాపకం చేశాడు. కానీ వాళ్ళు ఏమంటారంటే, ఈరోజు విశ్రాంతి దినం, సహోదరుడు ద్వేషంతో సహోదరుడికి మనకేదైనా ఉంటే ఆ ద్వేషం కొనసాగనివ్వండి, దారిలో ఎరుకో పట్టణం నుంచి ఒకడు వస్తూ దొంగల చేతికి చిక్కి కొట్టబడి వాడిని చావనివ్వండి, కానీ మనం చేయాల్సినటువంటి ఆచారాన్ని మనం తప్పకుండా చేయాల్సిందే. ఒకడి ప్రాణం పోయినా, ఒకడు ద్వేషించబడినా, ఒకడి జీవితంలో ఆకలి కొనినా, ఒకడు మహా విపత్తులో ఉండి చేతులు చాచి అర్థించి చచ్చిపోయినా సరే మనం మాత్రము ఈ ఆచారాన్ని కొనసాగించాల్సిందే. 51వ సంగీతం మనకు తెలుసు. దేవుడు ఏం కోరుతున్నాడో దావీదు స్పష్టంగా జ్ఞాపకం చేస్తాడు. విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి. దేవునికి ఇష్టమైనటువంటి బలి విరిగి నలిగినటువంటి మనసు. కానీ ఈ ఇశ్రాయేలీయులు, యూదులు, యేసుక్రీస్తు కాలం నాటి శాస్త్రులు, పరిసయ్యులు ఆ బలులను ఆధారం చేసుకొని మనుషుల జీవితాలు చావునకు గురవటానికి ఆ బలులను ఆధారం చేసుకుని గొర్రెలను మేకలను వధించడానికి కొన్ని ప్రాణాలు, జంతువులేమి మనుషుల ప్రాణాలు పోవటానికి కారకులయ్యారు. చరిత్రలో చదివిన కొన్ని అంశాలు ఏంటంటే, రేపు విశ్రాంతి దినం అయితే ఈ రోజుకి రేపటికి సమస్తం సిద్ధపరచుకొని ఉండాలి. అయితే యూదా మత సాంప్రదాయంలో కొంతమంది పెద్దలు, పరిసయ్యులు, సద్దుకాయలు ప్రజలకు చెబుతారంటే, మీరు విశ్రాంతి దినం ఈరోజు మీరు ఏం వండుకోకూడదు అని చెప్తారండి. కానీ వారంతా రహస్యంగా వారి గృహాల్లో అన్నీ వండేసుకొని వచ్చేస్తారండి. అంటే ఇది ఎవరికి? బలహీనుడికి, పేదవాడికి, లేకపోతే కష్టంలో ఉన్నవాడికి, లేకపోతే ఏ శక్తి లేనివాడికి ఈ ఆచారాలన్నీ, ఈ పద్ధతులన్నీ, ఈ సాంప్రదాయాలని పనిచేస్తుంటే యేసు ప్రభువారు వచ్చి ఎవరైనా కూడా ఆ దినమున ఆకలి వేసిన వాడు ఆహారం తినొచ్చు, ఆ దినం కష్టంలో ఉన్నవాడు తన కష్టాన్ని తీర్చుకోవచ్చు, ఆపదలో ఉన్నవాడు తన ఆపదను సరిదిద్దుకోవచ్చు, ప్రమాదంలో ఉన్నవాడు తన ప్రమాదం నుంచి తప్పించబడవచ్చు అనే సందేశాన్ని యేసు ప్రభువారు ఇస్తూ, ఎవరు ఇవ్వలేనంత విశ్రాంతిని నేను ఇస్తానని ప్రభు స్పష్టంగా చెప్పాడు. ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఈ విశ్రాంతి హృదయ సంబంధమైనది. బహుశా మనుషులు మనలను కష్టపెడుతూ ఉండొచ్చు, ఇంటిలో మనల్ని బాధ పెడుతూ ఉండొచ్చు, సామాజికంగా మన మీద అనేకమైన ఒత్తిడిలు భారాలు ఉండొచ్చు, లేదా మత జీవితంలో, క్రైస్తవ జీవితంలో మనం భరించలేనంత భారము ఈ క్రైస్తవ్యం కూడా కొన్నిసార్లు మోపి ఉండొచ్చాం. కానీ క్రీస్తు మన మీద అట్టి భారం మోపలేదు. క్రీస్తు మన హృదయాలకు విశ్రాంతినిచ్చేటువంటి దేవుడు. యేసు ప్రభువు వారి శిష్యులతో చెబుతాడు, నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను. లోకం ఇచ్చినట్టు కాదు, లోకము దయచేసినట్టు కాదు,
లోకము ఇచ్చేది కొద్దిసేపు ఇచ్చేది, అదే లోకం కొద్దిసేపు తర్వాత మనల్ని ఏడిపించేసింది. కొంచెం సేపు సంతోషాన్ని ఇచ్చిన లోకమే ఆ కొంచెం సేపట్లో మన సంతోషాన్ని ఎగరవేసిద్ది లోకం. అందుకని లోకం ఇచ్చినట్టు కాదు, కానీ శాశ్వతమైన శాంతిని, సమాధానాన్ని దేవుడు దయచేస్తాడు. ఆయన పుట్టుకలో కూడా అద్భుతమైన పాట, కీర్తనలు వాడారు. భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానము కలుగు. అంటే యేసు ప్రభువారు మనకి ఏమై ఉన్నాడు చెప్పుటయే ఆయన శిష్యులు వెన్నులు తుంచుకొని తిన్న విశ్రాంతి దిన సందేశము ఈ దినం మనకి కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఇది హృదయ సంబంధమైన విశ్రాంతి. రెండవది శాశ్వతమైనటువంటి విశ్రాంతి. శాశ్వతమైన విశ్రాంతి గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే అక్కడ 9వ వచనంలో దాన్ని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచే ఉంది. ఆ విశ్రాంతిలో ఇది శాశ్వతమైనటువంటి విశ్రాంతి, దానిలో ప్రవేశించమని. దానికి ఉదాహరణగా దానికి ముందు యెహోషువ కాలము నాటి సంగతులను జ్ఞాపకం చేశారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెర నుంచి బయలుదేరారు. 40 సంవత్సరాల తర్వాత వారిలో ఎంతమంది కనాను దేశపు విశ్రాంతిలో ప్రవేశించారంటే యెహోషువ, కాలేబు. 20 సంవత్సరాల లోపు యవనస్తులు, పిల్లలు ప్రవేశించారు. ఎందుకని? ఆ విశ్రాంతిలో కేవలం కొంతమందే ప్రవేశించారు. అందరూ ఏమైపోయారు అని అంటే, కనాను దేశం చూసి రమ్మని దేవుడు యెహోషువను, కాలేబుని 10 మంది పెద్దల్నిచ్చి పంపిస్తే ఆ వెళ్ళి వచ్చినటువంటి పెద్దలు 10 మంది ఇశ్రాయేలీయులకు చాలా చెడు సందేశాన్ని, తప్పుడు సందేశాన్ని అందించిన విధానాన్ని బట్టి ఇశ్రాయేలీయులు మోషే పైన, దేవుని పైన తిరుగుబాటు చేయగా, అంతకుముందు వారు చేసిన ఆహారం విషయంలోనూ, నీటి విషయంలోనూ, మాంసం విషయంలోనూ అనేకమైన విషయాల్లో దేవునిపై తిరుగుబాటు చేసిన విధానాన్ని బట్టి దేవుడు 40 సంవత్సరాల్లో వారి ఆ ఎదిగి వచ్చిన పెద్ద తరములు వారిని దేవుడు అక్కడే ముగించేశాడు. తిరుగుబాటు చేసిన వారిని, కఠినులను, భక్తిహీనులను, దేవుని పైన కొమ్ము ఎత్తినటువంటి వారిని దేవుడు అక్కడనే ముగించేశాడు. కోరాహు ఏం చేశాడు? దేవుని పైన తిరుగుబాటు చేయలే. అందుకే 75వ సంకీర్తనలో అంటాడు, కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి. కొమ్ము ఉంది, అది జంతు సంబంధమైనటువంటి కొమ్ములు జంతువుకు ఉంటాయి. అది బలానికి సంకేతం, అది దాన్ని కాపాడుకోవటానికి సంకేతం. కానీ గర్వానికి సంకేతం కాకూడదు, అహంకారానికి సంకేతం కాకూడదు. ఒక చక్కటి మాట చార్లెస్ స్పర్జన్ గారు, నాకు బాగా ఇష్టమైన మాట, ఆయన చెప్పిన మాట, ఈ ప్రపంచంలో మనం గర్వపడటానికంటే ఏమి లేదంట. ఏమి లేదంటే ప్రకృతి మన మీద పడితే మనం ఏమి చేయలేమని రాసి. మన విజయవాడ వరదలు, విపత్తులు, అది చాలామంది మీద పడింది. ఎవరేం చేయగలిగారు? సో గర్వపడటానికి మన దగ్గర ఆధారం లేదు. పోనీ ధనము, పోనీ ఆస్తి, పోనీ ఇది, దాన్ని బట్టి కూడా గర్వపడటానికి మన దగ్గర లేదు. ఎందుకంటే దేవుడు మనకిచ్చింది. పోనీ చదువును బట్టి అంటే అది దేవుడు మనకిచ్చింది. సర్వ బుద్ధి, విజ్ఞానం, సర్వ సంపదలు దేవుని దగ్గర ఉన్నాయి. సో ఈ ప్రకృతిలో కానీ ప్రపంచంలో కానీ మానవుడు గర్వపడటానికి కారణం లేదు. హేతు ఏదన్నా ఉంటే చూపించండి అంటే మన దగ్గర హేతు ఏం చూపించలేదు. ఎందుకంటే మనకంటే బలమైన ఈ ప్రకృతులు చాలా ఉన్నాయి. ఒక కొండ మన మీద వచ్చి పడినా, ఒక సముద్రం మన మీద వచ్చి పడినా, ఒక మేఘం మన మీద వచ్చి పడినా మనం ఏం చేయలేము. అందుకని దేవుని కంటే కూడా దేవుని మీద, దేవుని విషయంలోనూ కొమ్ము ఎత్తి దేవుని కంటే గొప్పగా చేసుకున్నవి ఏమీ నిలబడలేదు. ఇశ్రాయేలీయుల్లోని చాలామంది దేవునిపై తిరుగుబాటు చేశారు, కొమ్ము ఎత్తారు. దేవుడు 40 సంవత్సరాలు ఒక తరాలను ముగించేశాడు. యెహోషువ, కాలేబు మాత్రమే ప్రవేశించారు కనాను దేశం. యుద్ధాలు చేశారు, పిల్లలను పెట్టుకొని, అప్పుడప్పుడు ఎదిగి వస్తున్నటువంటి యవనస్తులను పెట్టుకొని యుద్ధాలు చేసి కనాను దేశంలో ప్రవేశించారు. సో ఎంతోమంది కనాను దేశపు విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. ఎవరు వీరంటే, ఈ మాట మీరు నోట్ చేసుకోండి, దేవుని ప్రజలే కనాను దేశంలో అందరూ ప్రవేశించలేకపోయారు.
అందరూ ప్రవేశించలేకపోయారు, కొందరే. ఈరోజు క్రైస్తవులంగా, దేవుని బిడలంగా బాప్తిస్మంలో ప్రవేశించిన మనము, ప్రభు బలలో ప్రవేశించిన మనము, దేవుని యొక్క మాటలను అన్ని అనుసరిస్తూ ఉండినటువంటి వారం అనుకుంటున్న మనము ఎంతమంది శాశ్వతమైనటువంటి విశ్రాంతిలో ప్రవేశించగలుగుతాం? యేసు ప్రభు వారు స్పష్టంగా చెప్పాడు, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు, కానీ ఎవరైతే తండ్రి చిత్తము చొప్పున చేయువారో వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారు. అందరం దేవుని బిడ్డలమే. ఈరోజు చాలా పాస్టర్స్ చాలామంది గొప్ప గొప్ప స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. అది సంఘానికి రక్షణ వచ్చిందని. నేను ఎవరిని స్టేట్మెంట్ ఇవ్వటానికి? పబ్లిక్ స్టేట్మెంట్లు. ఆ సంఘానికి రక్షణ లేదంటారు, ఈ సంఘానికి రక్షణ ఉందని. అసలు మేమెవరు అంట ఆ స్టేట్మెంట్లు ఇవ్వటానికి? దేవుడు కదా నువ్వు రక్షించబడ్డావని చెప్పింది. చివరికి మన ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు కూడా, ఏ సంఘాన్ని కూడా ప్రభు ఆ మాట వాడలేదు. మీరు చదవండి 7 సంఘాల గురించి. ఏ సంఘాన్ని కూడా నువ్వు రక్షించబడలేదని చెప్పలేదు. వారి లోపాలు మాట్లాడాడు, వారి మంచితనం గురించి కూడా మాట్లాడాడు. లవోదియా గురించి మాట్లాడేటప్పుడు ఆయనను నీలో కొందరు తమ వస్త్రాలు తెలుపు చేసుకున్నటువంటి వారు ఉన్నారు. సార్దీస్ సంఘం గురించి నువ్వు మృతమే కానీ నువ్వు జీవిస్తున్నావని పేరు కానీ చచ్చిన దాంతో సమానమైనప్పుడు కానీ నీలో కొందరు మంచివారు ఉన్నారని మాట్లాడారు. ఏ సంఘానికి రక్షణ లేదని ప్రభు చెప్పలేదు. అలాంటి స్టేట్మెంట్ దేవుడు 7 సంఘాలు దేనికి ఇవ్వలేదు. కానీ ఈరోజు మేము కొందరి జీవితాలు రక్షణ లేదని చెప్పేస్తున్నాం, కొందరి జీవితాలు రక్షణ వచ్చిందని చెప్పేస్తున్నాం, కొందరు పరలోకానికి వెళ్తారని చెప్పేస్తున్నాం, కొందరు వెళ్ళరని చెప్పేస్తున్నాం. అది దైవ చిత్తంలో ఉండినటువంటి అంశం. కనాను దేశంలో ఎవరు ప్రవేశిస్తారు అని అంటే దైవ చిత్తంలోకి యెహోషువ, కాలేబే ఉన్నాం. మిగిలిన వారందరూ యెహోషువ, కాలేబు ఎంతోమంది శవంలోను పూడ్చారంట, ఎంతోమంది చనిపోతే వారి నిమిత్తమే వారి బిడ్డను ఓదార్చారంట. యెహోషువ, కాలేబు మాత్రం ప్రవేశించారు. అందుకని దేవుని విశ్రాంతులు ఎవరు ప్రవేశిస్తారు? నేను స్టేట్మెంట్ ఇవ్వలేను, మీలో ఎవరు చెప్పలేరు దాన్ని. కనుక దేవుని విశ్రాంతి మన కోసం ఇంకా నిలిచే ఉంది. దానిలో ప్రవేశించడానికి మన క్రియలను చక్కదిద్దుకోవాలి. దానిలో ప్రవేశించడానికి మన ప్రవర్తనను చక్కదిద్దుకోవాలి. దానిలో ప్రవేశించడానికి ఆనాడు కోరాహు కుమారులు తిరుగుబాటు చేసిన తిరుగుబాటు తత్వం ఎంతమందిలో ఉందో వారు దానిని సరిచేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అలాంటి వారు దేవుని విశ్రాంతిలో ప్రవేశించగలుగుతారు. ప్రార్థన గ్రంథంలో ఎవరు దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తారో 14వ అధ్యాయం 13వ వచనంలో తెలియజేశాడు. వారి క్రియలు వారి వెంట వచ్చుచున్నవని రాశాడు. ఎవరైనా చదివి సహాయం చేయండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనాన్ని. అంతటా ప్రభునందు మృతినందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని, నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట. ఎవరు విశ్రాంతిలోకి వచ్చేవారు? మనకి క్రైస్తవులు అందరి సమాధి మీద రాసేది ఒకటే మాట, ప్రభువునందు మృతులైన వారు. వాడు తాగి చచ్చిపోయినా అదే, వాడు ఎట్లా చనిపోయినా అదే ఉంటుంది, ప్రభువునందు మృతుని ఉందని. మన ఫ్లెక్సీల్లో కూడా భయంకరమైన వారి గురించి రాస్తాం, వేరే మరణం పొందాడని రాస్తాం కదా. పల్లెటూరులో నేను గమనించే చాలామంది ఎవరైనా తాగి చచ్చిపోతే జోహార్ అంటారు. వాళ్ళ మరణమే దారుణమైన మరణం, కానీ వారికి జేజేలు మన రాసేది కూడా చాలా రాస్తూ ఉంటాం. ప్రియులారా, అది దేవుడు మన యందు నిర్ణయించాల్సిన అంశం. అది దేవుని విశ్వాసంలో, దేవుని మార్గంలో, ఆయన నడవడిలో నిలిచినటువంటి వారు, ఆయనతో జీవితాన్ని గడిపి ఆయనకే జీవితాన్ని అంకితం చేసి ఆయన కోసమే బ్రతికినటువంటి వారికి ఆయన ఇచ్చేటువంటి మాట అది, ప్రభువునందు మృతి పొందెను. వారు దేవుని విశ్రాంతిలో ప్రవేశించవచ్చు. అబ్రహాము ప్రవేశించాడు,
అబ్రహామును అనుసరించి వచ్చినటువంటి వారెందరైనా కూడా ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తారు. వీరును అబ్రహాము కుమారులే. జక్కయ్య ప్రవేశించాడు, ఇతడు అబ్రహాము కుమారుడే. యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి గొప్ప చాలా చక్కటి తీర్పు నిర్ణయము మానవ జీవితాలు ఆయన చిత్తాన్ని స్పష్టంగా పలుకుతాడు. అందుకనే ఎంతమంది ఆయన చిత్తంలో నిలిచి జీవించి దాన్ని నెరవేరుస్తారో వారు మాత్రమే ఆ విశ్రాంతిలో ప్రవేశించగలుగుతారు. బహుశా మనలో ఎంతమంది ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తామో తెలియదు, కానీ అందరం ప్రవేశించడానికై ప్రయాసపడాల్సిన అవసరం ఉంది. 2 రకాల విశ్రాంతులు దేవుడు మనకిచ్చేయి. ఒకటి హృదయ సంబంధమైన విశ్రాంతి, అది దేవుడు మనకిచ్చేది. మానవుడు ఇవ్వలేనిది, ఎప్పుడు ఎవరు ఇవ్వలేనంత శాంతిని ప్రశాంతతను దేవుడు మనకు దయచేస్తాడు. బహుశా మనల్ని చాలామంది విశ్రాంతి లేకుండా చేసి ఉండవచ్చు. కొంతమంది జీవితాలు బహు దుఃఖం, వారి జీవితం అంతా వెంటాడుతూనే. మరి కొంతమంది జీవితాల్లో ఎంత శ్రమపడినా కూడా ఎదుటివారి నుంచి ప్రశంస అనేది అందకపోవటం, భారమైన పనులు చేసిన, భారమైన బాధ్యతలు మోసిన, కుటుంబ బాధ్యతలు మోసిన హృదయానికి విశ్రాంతి చాలామందికి దొరకకపోవటం, ఒత్తిడి గురైన వారు చాలామంది. అలాంటి వారికి విశ్రాంతినిచ్చేది దేవుడు, యేసు ప్రభువారు. రెండవదిగా శాశ్వతమైన విశ్రాంతిలో ప్రవేశించడానికి మార్గం ఒక్కరే, యేసు ప్రభువారే. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను తన విశ్రాంతిలోకి ప్రవేశించడానికి, తన విశ్రాంతిలోకి ఆహ్వానించడానికి, తన విశ్రాంతిలోకి మనం నిలపడానికి అని సంసిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మనం సంసిద్ధంగా ఉండగలుగుతున్నామా? కేవలం క్రైస్తవులు అని చెప్పుకుంటూ దేవుని రాజ్యంలో మేము ప్రవేశిస్తామనేటువంటి ఒక భ్రమలో మనం బ్రతికేస్తున్నామేమో మనలో మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. యేసు ప్రభువారు మన కొరకు తన రాజ్యాన్ని సిద్ధపరిచి ఉంచాడు. తన శిష్యులతో చెప్పాడు, నేను వెళ్ళుచున్నాను, మీ కొరకు స్థలములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను. వారి కొరకును, మన కొరకును, మన తర్వాత ఉండినటువంటి తరాల కొరకును యేసు ప్రభువారు తన రాజ్యంలో సమస్తం సిద్ధం చేసి ఉన్నాడు. అలాంటి విశ్రాంతి రాజ్యంలో మనం ప్రవేశించగలిగినటువంటి భక్తి కలిగినటువంటి వారంగా ఉన్నామో మనం పరిశీలన చేసుకున్నాం. 75వ సంకీర్తనలో స్పష్టంగా ఆ చివరి వచనంలో జ్ఞాపకం చేశాడు. దాన్ని చదువుకొని ధ్యానాన్ని ముగించుకుందాం. 75వ సంకీర్తన చివరి చరణాన్ని చదువుదాం. భక్తిహీనుల కొమ్ములు అన్నిటినీ నేను విరుగగొట్టెదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును.